నమస్కారం అండి. దిస్ ఇస్ #you. సండే ఈవినింగ్ మీ అందరికి బోర్ కొట్టకుండా నా దగ్గర ఒక బ్రహ్మాండమైన వీడియో ఉంది. సీదిరి అప్పలరాజు బయటకు వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ గురించే ఫోకస్ చేసాం అందరం. అది కాకుండా సీదిరి అప్పలరాజు ఏమన్నాడు, డీటాక్స్ లాగా అనిపించింది నాకు ఈ జైలు జీవితం అంట. ఇంకొక 5 వారాలు గడపాల్సింది, బెయిల్ మీద బెయిల్ వేసుకుని బయటకు వచ్చి ఈ తతంగం అంతా ఎందుకు, 5 వారాలు నికరంగా ఇంకో గడుపుంటే ప్రాపర్ డీటాక్స్ అయి ఉండేది. చిక్కిపోయాడంట సీదిరి, బొగ్గలు కూడా వచ్చినాయి. ఆంధ్రప్రదేశ్ జైల్లో ఫుడ్ బాగా పడుతుందండి. చాలా మంది నేరస్తులకి బ్రహ్మాండమైన ఫుడ్ పెడతారు. చంద్రబాబు నాయుడు గారు జిందాబాద్. ఈ దెబ్బకి ఒక్కొక్కళ్ళు బుగ్గలుగా బయటకు వస్తున్నారు. నో డౌట్ అబౌట్ ఇట్. వాళ్ళని నేను వంశీ నుంచి ఇప్పుడు దాకా చరిత్ర తీసుకుంటే అందరూ లడ్డుగా వస్తున్నారు బయటకి. ఫెంటాస్టిక్ ఫుడ్, ఫెంటాస్టిక్ జైల్ రిఫార్మ్, హ్యాట్స్ ఆఫ్. ఓకే, ఇది కాకుండా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా అన్నాడు జైలుకి వెళ్ళి. ఈ రోజు నాకు చాలా గర్వంగా నేను ఫీల్ అవుతున్నాను. వదిలేయండి అవన్నీ వేస్ట్ మాటలు పక్కన పెడితే, అలా రిలీజ్ అయిన వెంటనే అక్కడ శ్రీదేవి గారు వెళ్ళిపోయా నువ్వు వచ్చేసావు అని చెప్పి ఆయన మీద ఒకేసారి ఎగరగా ఆయన కూడా ఎస్ నేను వచ్చేసాను అంటే, ఒలింపిక్ కి మెడల్ సాధించిన వాళ్ళు, లేకపోతే అంటే ఎలాగంటే నిజంగా చెప్పాలంటే బాధ అనిపిస్తుంది నాకు. ఇలాంటి కంపారిజన్స్ ఉంటాయండి. కొన్ని దేశానికి గర్వకారణమైన పని చేసి, లేకపోతే ఎక్కడో మూన్ నుంచి తిరిగి వచ్చాం మేము అన్నప్పుడు ఐ మెట్ మై ఫ్యామిలీ ఫైనలీ అంటే ఎల్లని గ్రహాంతర కప్పలన్నీ గ్రహాంతరం తిరిగి వస్తే మళ్ళీ మేము బతికొచ్చాము అని చెప్తారు చూడండి. ఆ లెవెల్లో ఏంటి ఆ విజువల్ వేయండి ఇక్కడ. ఇన్ని రకాలుగా చేస్తే రాష్ట్రం అంతటా అని చెప్పి చూసింది. కామన్, ఇది నా ఎక్స్ప్రెషన్, నన్ను ఎవరు ఆపలేరు. మీరు పబ్లిక్ డిస్ప్లే ఆఫ్ ఎఫెక్షన్ చూపిస్తే, ఓవర్ యాక్షన్ చూపిస్తే దీనికి సెటైర్ కమెంట్స్ కూడా వస్తాయి. వెళ్ళింది ఏమన్నా పోనీ. ఇక్కడ 2 జంటలు మీరు హ్యాపీగా ఉన్నారు కదా. పాపం దానయ్య కుటుంబంలో వాళ్ళ భార్య రోధిస్తుంది, కానీ నీ భార్య ఎగిరి గంతేస్తుంది. ఇక్కడ దానయ్య కుటుంబంలో ఆనందం లేకుండా పోయింది. ఇంటికి పని మనిషిగా రా అని చెప్పావు, నువ్వు మాత్రం భార్యను చూడగానే అబ్బో అని లటిక్మని పైకి లేపేస్తావు. దానయ్య కుటుంబంలో నోకలు కూడా లేకపోతే టీడీపీ మంత్రి వాళ్ళు వెళ్ళి డబ్బులు ఇస్తే దాన్ని కూడా రాజకీయం చేద్దామని సోకాల్ జగన్మోహన్ రెడ్డి వచ్చాడు. ఇది కాకుండా మనం వెళ్ళింది దేనికి, కుట్ర అయిన ఒక యాక్సిడెంట్ లో నీ కొడుకుని కాపాడేద్దాం అనుకుని, సిద్ధు అని ఇంకో కుటుంబంలో నాశనం చేద్దాం అనుకుని మొత్తం కాన్కాప్ చేసి డబ్బులు ఆశ చూపించి వేరే వాళ్ళని పెడితే, అసలు నీ కొడుకు దీంట్లో పార్టిసిపేట్ చేసినందుకు వారం రోజులు ఇలాంటి కుట్రకోణం చేసి నువ్వు మత్స్య కార్మికులకి అప్రదిష్ట పాలు. నువ్వు అలా దాంట్లో నువ్వు ఒక నువ్వు మత్స్య కార్మికులందరూ నీ కోసం మద్దతుగా రోడ్డు ఎక్కారన్నావు, ఎవరెక్కల నీ గురించి. ఇదో ఇలాంటి సీన్లు ఒకటే చూపిస్తా ఉన్నారు. మొన్న ఆవిడ వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టింది చంద్రబాబు నాయుడు గారు, అన్నిటికీ చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు భర్త రాగానే దానయ్య కుటుంబం ఎటుపోయినా పర్లేదు, మేము మాత్రం ఈ రాష్ట్రానికి మా షో చూపిస్తామని రెచ్చిపోయి ఎగిరారు. ఇలాంటి జంటను చూస్తే, దానయ్య కుటుంబానికి జరిగిన అన్యాయం ముందు వీళ్ళు ఓవర్ యాక్షన్ చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది? రక్తం మరగదా? ఏంటి రాజకీయవేత్తలు అసలు వీళ్ళకి మైండ్ లో ఉందా? అసలు ఎక్కడ సెలబ్రేట్ చేసుకోవాలి, ఎక్కడ సెలబ్రేట్ చేసుకోకూడదన్న కామన్ సెన్స్ కూడా లేదు వీళ్ళకి. వీళ్ళందరూ ఒకప్పుడు మన మంత్రులు అంటే కర్మరా బాబు అని చెప్పుకోవాలి. సో వీటి గురించి మీ ఒపీనియన్ ఏంటో ఖచ్చితంగా కమెంట్స్ లో రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.